పని చేసేటోళ్ళని ఎవరు నమ్ముతాడు? అదే మాటలు చెప్పేటోళ్ళని అయితే మస్తుగా నమ్ముతారు. వీళ్ళువి గట్టనే నమ్మినరు. మంచిగొచ్చిందంటావా? ఓకేనా? చిత్తరంజన్ గారు, ఇంకో సీన్ చేద్దాం. ఇది తీసుకొని పోయి సీన్ చెప్పుపో. అన్నా ఈ సీన్ చూడన్నా, ఇది చేద్దామన్నా. ఓకే ఓకే ఓకే. పల్లె ఉన్న మళ్ళీ చేస్తా. ఇంతకీ సీన్ ఏంటి? నాకు డైలాగ్ లేదా? నువ్వు ఉండవమ్మా. మేడము మంచి మెసేజ్ ఉండాలన్నారు బాబు, అదే రాజా. మెసేజా? మెసేజ్లు ఫేస్బుక్ లో వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసుకోవడానికి బాగుంటాయి. సినిమాలో పెడితే ఎవడు చూస్తాడు చెప్పు? అయినా బయట ఎవరికి వాడే తోపులు అనుకుంటున్నారయ్యా. మనం చెప్తే మాత్రం వింటారా? సార్ అది కాదు సార్, సినిమా అనేది సామాజిక బాధ్యత కూడా సార్. ఏంటమ్మా సామాజిక బాధ్యతనా? యు మీన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ? అబ్బే, ఈ సినిమాకి అంత పెద్ద పెద్ద మాటలు అవసరం లేదమ్మా. అసలు సినిమా అంటేనే సాంగ్స్ ఉండాలి, ఫైట్స్ ఉండాలి, మత్తెక్కించే హీరోయిన్ ఉండాలి. అర్థమైందా? అంతేగాని బరువులు బాధ్యతలు మనకెందుకమ్మా? అది కాదు. నువ్వు డైరెక్టర్ కదమ్మా, వెళ్ళి భోజనాల సంగతి చూడిపో. ఆవిడ చెప్పింది కూడా బానే ఉంది కదా బాబు. రాత్రికి హైదరాబాద్కు 2 టికెట్లు ఉన్నాయి, వేసేమంటావేంటి? వద్దులే బాబు, మీరు చెప్పింది సార్. అంజలి, హీరోని ఎలా చూపించాలంటే హీరో ఇంట్రడక్షన్ అదిరిపోవాలి, దెబ్బకి హీరో దేవుడు అయిపోవాలంతే. సరే బాబు. ఏండే నాకు డైలాగ్ ఇవ్వరా? నువ్వు ఉండమమ్మా తల్లి, నన్ను రాయని. ఏంటి రింగ్ అవుతుందేంటి? ఏంటి సెల్ ఫోన్? ఎక్కడ ఎక్కడ సెల్ ఫోన్ రింగ్ ఏంటి? ఫోకస్ కుదరట్లేదు ఇక్కడ. హీరో అంటే దేవుడు. ఏంటంటే నాకు డైలాగ్ లేవా? నేను చూసుకుంటా కదా. ఏంటి పాప హెయిర్ బాగా పెరిగింది? అంటే రండి డైలీ చికెన్ తింటే బాగా పెరుగుతాయి అన్నారండి. అవునా? చింతపండు వేసుకొని పచ్చిపులుసు తాగు, ఇంకా బాగా పెరుగుతాయి. ఏంటి అప్పుడే రాసావా అంజలి? ఇదేంటి అంజలి, ఇంగ్లీష్ లో డైలాగ్ రాయమంటే మొత్తం ఇంగ్లీష్ రాసుకొచ్చావు? ఏదో ఆవేశంలో రాసేసాను. ఉత్తరపూచ్. ఏం లేదు, డైరెక్టర్ ని ప్రాపర్ గా షార్ట్ పెట్టుకోమని చెప్పు. వాక్యే బాబు. मेरे चिकन किधर है? मिस्टर डिस्ट्रिक्ट कलेक्टर, दिस इज. నెక్స్ట్ సీన్ ఏంటి మేడం? ఒక మంచి సీన్ అనుకున్నాను. రాజుతో కూడా చెప్పిన. రాజు మేడం, రాజు మేడం మళ్ళొస్తాడు. జెస్సీ, నన్ను ప్రేమించిన వాడు నాకు టైం ఇవ్వాలి అనుకోవడం తప్ప? అదేం లేదు జెస్సీ. మాట్లాడకు, అంతేలే. సింపుల్ గా పడిపోయాను కదా, అందుకే నీకు ఇంత అలుసు. అరే అదేం లేదన్నాగా మళ్ళా నువ్వు. మాట్లాడకన్నానా? జెస్సీ, ఫస్ట్ లో నా కోసం ఎంత తిరిగేవాడివి, నేను ఎప్పుడెప్పుడు కాలేజ్కి వస్తానా అని ఎదురు చూసేవాడివి, నాతో మాట్లాడడానికి ఎంత ట్రై చేసేవాడివో. అవి కాల్ చేసింది. నేనేమైనా సినిమాలకు వెళ్దాం, షికార్లకు వెళ్దామని అడుగుతున్నానా? నేను అడిగేది జస్ట్ టైం, అది కూడా ఇవ్వలేవా? ఎప్పుడు ఫ్రెండ్సేనా? సారీ, నువ్వు తిట్టు. రాజ్, ఐ లవ్ యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు నేను కావాలా, నీ ఫ్రెండ్స్ కావాలా? నువ్వే కావాలి జెస్సీ. ఐ లవ్ యూ. మిస్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, దిస్ దిస్ ఏ ఈగలేంటా? ఈగలో ఏంటి ఈగలో? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ మిస్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. మిస్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, టచ్చపోకనండి. ఓకేనా? మీకు ఓకే అయితే నాకు ఓకే. Mr. District Collector, this land belongs... Mr. District Collector, the environmental changes due to the increase of the industrialization has been rapidly growing. Due to these changes of the world, this has been created a lot of problems. Increasing population and rapid industrialization, higher percentage of waste products are added. Cut it. Super ra. చెయ్యమ్మా, బాగా చెప్పావు. ఏంటో అరే ఏంద్రా ఇది? వస్తున్నా. ఏంద్రా ఇది? చెప్పవి. మనం అనుకున్నదేంది, ఈడ జరుగుతుందేంది, నాకేం అర్థమైతలేదు. నేను ఆల్రెడీ ప్రొడక్షన్ పనులన్నీ చూసుకుంటున్నా కదా, ఇవన్నీ నువ్వే వేరే వాళ్ళకి చెప్పి కంట్రోల్ చేయాలి. అట్లా కాదు పవన్, అవుట్పుట్ సరిగా వస్తలేదు. ప్రాజెక్ట్ మన చేయి దాటిపోతుంది. ఇట్లయితే కష్టం రా. అరే అయితే నన్నేం చేయమంటావు అభి?
నువ్వు చెప్పిన పనులు నేను కరెక్ట్గానే చూసుకుంటున్నా కదా, నన్ను దమ్ చేయకు నువ్వు. ఈ మూవీ అవుట్పుట్, ఈ డైరెక్షన్ నువ్వే చూసుకోవాలి. లైట్ మ్యాన్ లకి టీ కావాలంట, ప్రొడక్షన్ ఎవరు? నేనే దమ్మి. సరే నాకు బూస్ట్. అబ్బో.